భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ఏంటి సుగాలి పార్వతి యాత్ర చేస్తాను అని అంటే ఆపడం ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా ఇది జనాల్లోకి వెళ్ళి సెన్సేషన్ అవుతుందన్న అదా? లేకపోతే వాళ్ళు సాక్ష్యాలన్నీ తారుమారయ్యాయి, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది అన్న స్టేట్మెంట్కి వాళ్ళ సమాధానం చెప్పలేమని అంటే ఏం చెప్తాను? అంటే సాక్ష్యాలు తారుమారు అయ్యాయి అనేది అది కరెక్ట్ కాదండి. తారుమారు ఎవరు చేసుంటారు అనేది కూడా క్లారిటీ కావాలి. అంటే ఇది 17లో జరిగినటువంటి ఇన్సిడెంటు. 9 సంవత్సరాలు ఇప్పటికీ. 17లో జరిగిన ఇన్సిడెంటు అప్పుడే యాక్చువల్గా ఆ రెసిడెన్షియల్ కాలేజీ యాజమాన్యం మీద చాలా విమర్శలు వచ్చినాయి. అవును. కానీ ఎవరిని అరెస్ట్ చేయటము లేకపోతే వాళ్ళని విచారించటము ఇలాంటివి సీరియస్గా జరగలేదు. 2 ప్రభుత్వాలు అది జరిగిన తర్వాత మళ్ళీ 19లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్లో కూడా దీనికి సంబంధించి ఏమీ జరగలేదు. నిజానికి జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు కొంత భుజాన వేసుకున్నాడు. దీన్ని భుజాన వేసుకుని ఈ కేసుకు సంబంధించి నేనే బాధ్యుణ్ణి, నేనే ముందుకు తీసుకెళ్తాను, తగిన న్యాయం చేసి తీరతాను అన్నాడు ఆయన. ఆయన ఎలక్షన్ ప్రచారంలో కూడా దీన్ని భాగం చేశాడు. ఒక రకంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తోంది ప్రభుత్వం అని కూడా మాట్లాడాడు ఆ రోజున ఆయన. అంతకుముందు జరిగిందేమో తెలుగుదేశం హయాంలో ఆయన విమర్శించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. మేము అధికారంలోకి వస్తే ఈ సమస్యని పరిష్కరిస్తాము అని చెప్పాడు. అధికారంలోకి వచ్చి ఇంతకాలమైంది పని, ఆయనేమీ దానికి సంబంధించి ఏ కార్యక్రమము జరగలేదు. వాళ్ళు కలవటానికి ప్రయత్నం చేసినా కానీ కలిసే సమయం ఇవ్వలేదు ఆయన. ఇది సుగాలి పార్వతి అనే ఆవిడ కలిసే ప్రయత్నం చేసింది పవన్ కళ్యాణ్ని. ఆయన కలవలేదు, పని అయిపోయింది అన్నట్టుగానే వ్యవహరించాడు ఆయన. ఇది మాత్రమే కాదండి, అంటే అమ్మాయి సూసైడ్ చేసుకుందని వాళ్ళు చెప్పారు. సూసైడ్ కాదు, ఇది హత్య జరిగింది అనేది ఆవిడ ఆరోపణ. దాన్ని నిర్ధారించడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు అనేదే అర్థం కాని పరిస్థితి. ఇది ఖచ్చితంగా నేరస్తుల్ని రక్షించే కార్యక్రమమే. అంటే ప్రభుత్వానికి ఆ కాలేజీ యాజమాన్యం, సిఆర్ రెడ్డి కాలేజీ, అది రెసిడెన్షియల్ కాలేజీ కర్నూలు శివార్లలో ఉంటుంది. దాని యాజమాన్యానికి అధికార పార్టీలతో ఉన్నటువంటి సంబంధాల్లో నుంచి లాలూచి రాజకీయం నడుస్తోంది అనేది ఆల్రెడీ లోకల్ పీపుల్కి అర్థమైపోయింది. అది అందులో భాగమే వాళ్ళు పవన్ కళ్యాణ్ని వాళ్ళు సాటిస్ఫై చేసినట్టుగా కనిపిస్తోంది. ఓకే. అందుకని ఆయన కూడా ప్రస్తుతం మాట్లాడటం లేదు. రీసెంట్గా ఆవిడ పవన్ కళ్యాణ్ మీద క్రిటిసిజం పెట్టినప్పుడు ఏదో చేస్తాను 2019లో ఇప్పుడు ఆయన మర్చిపోయినా సామాజిక మాధ్యమాల్లో ఆయన ఈ రేంజ్లో దాని గురించి మాట్లాడు అన్న విషయం మర్చిపోలేం కదా. 2019 ఎన్నికల ఎజెండాకు సంబంధించి సుగాలి ప్రీతి కేసును రీసెంట్గా ఆవిడ కలిసే ప్రయత్నం చేసినప్పుడు ఆయన కలవటం కుదరని సందర్భంలో ఆవిడ మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటల మీద జనసేన నాయకులు చాలామంది ఆవిడ మీద దాడి చేశారు. ప్రస్తుతం ఆవిడ వైసీపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పిన మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ అని ఒక రకంగా అమ్ముడుపోయిన పద్ధతిలో ఏదో ప్యాకేజీ మూమెంట్ అన్న అభిప్రాయం క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది జనసేన నుంచి. ఇది తప్పు. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారు అనేది మాట్లాడండి. ఎందుకు ఆగింది, ఎందుకు పోనీ ఆ వివరాలు వారిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడవచ్చు. మీరు ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయలేదు? కనీసం బహిరంగ ప్రకటన అయినా చేసి ఉండొచ్చు. ఆయన ఎప్పుడు ఎమోషనల్గా మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు కూడా సుగాలి ప్రీతి విషయంలో జరిగింది అన్యాయం, నా వైపు నుంచి నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ వాళ్ళ వైపు నుంచి అటువైపు నుంచి సహకారం లేదు అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఎటువైపు నుంచి సహకారం లేదు? కుటుంబం వైపు నుంచి. కుటుంబం వైపు నుంచి సహకారం ఉండేదేముంది? మీరు పోలీసుల్ని కదిలించండి, మీరు చేస్తే అయిపోతుంది కదా. మీరు పోలీసుల్ని కదిలించి డీజీపీ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడి కూర్చుంటే ఎందుకు అవ్వదు? ఎందుకు కాదు అంటే గతంలో ఇలాంటి కేసులు చాలా చూసాం మనం. సుగాలి ప్రీతి ఒక ఇష్యూనే కాదు, ఇక్కడ హైదరాబాదులో ఒక హోంమంత్రి కుమారుడి ప్రమేయం ఉంది అని ఒక సినిమా నటి ప్రత్యూష
వ్యవహారంలోనూ తగిన న్యాయం జరగలేదు అని ఇప్పటికే ఆవిడ మాట్లాడతారు. న్యాయం జరగడానికి కూడా ఎన్నేళ్ళు పట్టింది సార్ అది. చేసినటువంటి వాళ్ళు వేరు, అరెస్ట్ అయినటువంటి వ్యక్తి వేరు. ఆ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి పడ్డ శిక్ష అది దాన్ని శిక్ష అంటారా అని కూడా ఒక ప్రశ్న ఉంది. అవును. అలాగే ఆయేషా మేరా కేసు ఉంది అక్కడే ఏపీలోనే, ఇంకా అమరావతి దగ్గరే అది. అప్పుడు దానిలో కూడా ఒక మంత్రి గారి మనవడి కోనేరు రంగారావు గారి మనవడి పేరు దొర్లింది. వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేశారు, అయిపోయింది. అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఏ కేసు సాల్వ్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా అదే అభిప్రాయం ఉంది. ఆ మేనేజ్మెంట్ మీద ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళకి పొలిటికల్ లింక్స్ ఉన్నాయి కాబట్టి నేరస్తులు ఎవరో బయటకు రావడం లేదు. అంటే ఇక్కడ నేరం చేసే ఒక హై ప్రొఫైల్ పొలిటికల్ లింక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఏమీ కాదు అనే భరోసా కల్పిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నా కూతురికి ఏం జరిగిందో మీరు చెయ్యమని అంటే నా కూతురికి జరిగిన అన్యాయం మీద ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు కాబట్టి మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయండి, ప్రభుత్వాన్ని అడగండి అని పబ్లిక్ని మోటివేట్ చేయడం కోసం ఆవిడ ఇప్పుడు ఈ వీల్ చైర్ యాత్ర మొదలుపెట్టారు. ఇప్పుడు వికలాంగురాలు చేస్తున్న యాత్రను అడ్డుకోవడము అని అంటే అవునన్నా కాదన్నా అది చాలా బాధాకరమైన విషయం. మీరు వద్దని చెప్పడం అంటే మీరు పోలీసులకి అది రానివద్దు, ఒకవేళ వస్తే తీసుకెళ్ళి లోపలేయండి అని చెప్పుంటారు ఆవిడ, ఓకే, హోంమంత్రి గారు. కానీ అది కాదు కదా చెప్పాల్సింది. మీకు ఒకవేళ ఆవిడ వీల్ చైర్తో యాత్ర చేయటం ఇబ్బందికరం అని అనిపిస్తే మీరు ఇమ్మీడియట్గా ఆవిడని పిలిపించి కూర్చోబెట్టుకుని అసలు కేసు ఏమిటి, ఏం కోరుతున్నారు మీరు అడిగి డిపార్ట్మెంట్ హెడ్స్ని పిలిచి కూర్చోబెట్టి ఇదిగో బాబు ఈవిడ ఈ ఎలిగేషన్స్తో ఉన్నారు, వీటికి మనం చెప్పే సమాధానం ఏమిటి ఆవిడ ముందే చెప్పండి అని మీరు ఎందుకు బహిరంగ విచారణ జరపరు ఆ కేసు మీద? మీరు అది చేయకుండా ఆవిడ ఆపడం తప్పు. ఆవిడ ఆపడం అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఆవిడ ఎలాగూ మూవ్ ఆన్ అవుతారు, అయిన తర్వాత వీళ్ళు పర్మిషన్ లేదని ఆపుతారు పోలీసులు. అక్కడ ఎలాగూ చిన్న ఘర్షణ జరుగుతుంది, అది మళ్ళీ పొలిటికల్ యాంగిల్లో టర్న్ అయిపోతుంది. ఈ ఘర్షణని ఆధారం ఘర్షణ జరగడం కోసమే వీళ్ళు చేస్తోంది ఇది, అంతే కదా. ఘర్షణ జరిగితే తీసుకెళ్ళి ఆవిడ లోపల పడేస్తారు, లోపల పడేసి ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర అంటారు, అయిపోతుంది. వీళ్ళ పద్ధతిలో వీళ్ళు నడుస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ కేసు విషయంలో ఎవరినో ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తోంది, క్లియర్గా తెలుస్తుంది అనేది అర్థమైపోతుంది. వాళ్ళకి ఏవీ లేకపోతే, ఏ ఇంటెన్షను లేకపోతే ఆవిడని పిలిపించుకుని మాట్లాడాలి కదా. ఇప్పుడు మీకు పర్మిషన్కి అప్లై చేసింది ఆవిడ, అప్లై చేసినప్పుడు మీరు వీల్ చైర్ యాత్ర చేయటం ఏమిటండి, మీరు రండి మాట్లాడదాం అని పవన్ కళ్యాణ్ అయినా కబురు పెట్టాలి, హోంమంత్రి గారైనా కబురు పెట్టి పిలిపించుకుని కూర్చోబెట్టి మాట్లాడి ఒక ఆడపిల్లకి సంబంధించిన వ్యవహారం అది. గతంలో మీరు ఆయేషా మీరా దగ్గర నుంచి ప్రతి కేసులోనూ మీరు మాట్లాడారు. ఇక్కడ ప్రత్యూష కేసు ఎందుకు మాట్లాడారంటే ప్రత్యూష కేసు జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. ఆ ఆరోపణలు వచ్చినటువంటి మంత్రి గారు చంద్రబాబు క్యాబినెట్లో హోంమంత్రి ఆ తండ్రి గారు, కాబట్టి ఆ రోజున కూడా ఇలాగే స్పందించారు వారు. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. అంటే వీళ్ళు వీళ్ళకి అవసరమైతేనేమో ఎన్నికలకి వాడుకుంటారు, లేదంటే కనుక పట్టించుకోలేదని ఎవరైనా మాట్లాడితే అవతల పార్టీ వాళ్ళకి కట్టేస్తారు. వాళ్ళు ఆడిస్తున్నారు, వాళ్ళు ఆడిస్తే ఆడించారు, మీరు చెప్పాల్సింది మీరు చెప్పాలిగా, చెక్ పెట్టాలి కదా ఆడిస్తున్న వాళ్ళకి. సరే వాళ్ళు ఆడిస్తున్నారు, అస్త్రంగా చేసుకుందాం, మీరన్న దానికి టిక్ మార్క్ వేద్దాం, ఓకే అందాము. ఛేదించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇవి అని ప్రజాక్షేత్రంలో చూపించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా నోరు మూసుకుంటారు, ఆడించాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఉండదు. మీరు వ్యవహరిస్తున్న తీరే మీ మీద 100 అనుమానాలు కల్పించేదిగా ఉంది. అందులో భాగమే ఇప్పుడు ఆ వీల్ చైర్ యాత్రను అడ్డుకోవడం కూడా. చూద్దాం ఇది ఏ మలుపు తిరుగుతుంది అనేది, మళ్ళీ ఎలాంటి రాజకీయ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది, ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించి మళ్ళీ ఏ ఇష్యూ అవుతుంది అనేది పెద్ద ఇష్యూ అయితే రాబోయే రోజుల్లో కాబోతున్న స్పష్టంగా తెలుస్తుంది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.